ఆయన మనీ లాండరింగ్ కేసులో తనను తప్పుగా ఇరికించారని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఆరోపించారు. ఒక తప్పుడు కేసులో 5 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చిందని మండిపడ్డారు. భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న ఆయన నిన్న బెయిల్పై విడుదలయ్యారు. జనవరి 31న అరెస్ట్ అయిన ఆయన 5 నెలల పాటు జైల్లోనే ఉన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఆయన బయటకు రాలేదు. అయితే నిన్న జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సోరెన్ జైలు నుంచి విడుదల కావడంతో జార్ఖండ్ ముక్తి మోర్చా కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. జైలు నుంచి వచ్చిన వెంటనే ఆయన తన తండ్రి జేఎంఎం అధినేత శిబు సోరెన్ నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత మాట్లాడిన హేమంత్ సోరెన్ రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు గొంతు నొక్కుతున్నారని బీజేపీపై విమర్శలు చేశారు. जो लोग पूरी शिद्दत के साथ अपने अपने राज्य, अपने अपने समाज, अपने अपने देश के प्रति अपने दायित्वों का निर्वहन कर रहे हैं, उन सब में बाधाएं डाली जा रही है। आज मैं बहुत कुछ नहीं कहूंगा, लेकिन आज अंतोगत्वा मैं फिर से राज्य की जनता के बीच में हूं और जो लड़ाई हमने और जो संकल्प हमने लिया है उसको निश्चित रूप से मकाम तक भी पहुंचाने का हम काम